పచ్చటి పైర్లు వాతావరణం చూడండి. ఇవన్నీ దారులు చూస్తుంటే అది మనం ఎన్ని డబ్బులు పెట్టుకుంటే వస్తుందా ఆ ఆనందం? ఎవరైనా ఇస్తే వస్తుందా? ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి వచ్చి పర్యాటకులకు మీరు ఏ సలహా ఇస్తారు? మీరు చెప్పినట్టు ఏదో మందు తాగితే కిక్ ఎక్కుతుంటారు, కానీ ఈ ప్రకృతి రమణీయత దృశ్యాలు చూసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా పర్యాటక ప్రదేశాలు చూపిస్తున్నటువంటి ఇటువంటి వారిని ఎంకరేజ్ చేసామనుకోండి, ఇటువంటి మరిన్ని ప్రదేశాలు చూపిస్తారు. తద్వారా వనకదిల్లి వచ్చామంటే జనరల్గా అంతర్దృష్టి కూడా ఇక్కడ ఏదైతే ఉన్నారో బోండా జాతి ఆదివాసులకు సంబంధించిన సంతే అనుకుంటారు. అయితే సంతకు సంబంధించి ఇంత ముందుకు ఇప్పుడు కూడా చాలా తేడా ఉంది. కానీ ఇక్కడ డుడుంబ జలపాతం ఒకటి ఉంది. ఆ డుడుంబ జలపాతం సంబంధించి మేము మొదట ఇక్కడ వచ్చినప్పుడు పైన అంటే జనరల్గా మేము ఆ పైన అంతా చూసి ఆ పైన నుంచి మేము ఫోటో తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ పైనుంచే మేము ఆ జలపాతం కూడా చూడడం జరిగింది. అయితే అనుకోకుండా మాలో ఒక స్నేహితుడు అక్కడ ఒక స్టెప్స్ ఉండడం చూసి ఆ స్టెప్స్ మీద నుంచి ఆమె చూస్తున్నాం. అంటే స్టెప్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం దగ్గరలో. ఆ స్టెప్స్ మీద నుంచి అంటే మనం కిందకంట వచ్చినట్లయితే మొత్తం నిజంగా ఒక విధంగా కూడా ఇక్కడికి వచ్చి ఒక అద్భుతమైన దృశ్యాన్ని మనం చూడటం మిస్ అయ్యామా అనే పరిస్థితులను మనం చూస్తున్నాం. అంటే ఇదంతా కూడా ఈ డుడుంబ జలపాతంలో కూడా భాగం. ఇక్కడ అన్నీ కూడా జలపాతాలు ఎంత అందంగా ఉన్నాయో కూడా మీరు చూస్తున్నారు. అంటే దీనికి సంబంధించి అంటే ఈ జలపాతాలకు సంబంధించి అదేవిధంగా ఇక్కడ వాతావరణం సంబంధించి మనకి సీనియర్ జర్నలిస్టు దత్తు గారు ఉన్నారు. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించే ప్రయత్నం చేద్దాం. దత్తు గారు చెప్పండి, అంటే జనరల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే ఉందో ఇక్కడ ఈ బోండా జాతి వాళ్ళు వచ్చే సంతే అనుకుంటాం, కానీ సంతకు మించి ఇక్కడ ఈ జలపాతాలు అదేవిధంగా డొడు జలపాతం ఉంది. అంటే దీనికి సంబంధించి ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అభిప్రాయం ఏంటి? మీరు అన్నట్టు ఈ ఆ సంతకు వస్తే గిరిజనుల యొక్క సాంప్రదాయం వాటిని మనం చూసాం. కానీ ఇక్కడికి వచ్చిన ప్రకృతి రమణీయత ఆహ్లాదం చూసారా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక 20 years మనకి వెనక్కి వెళ్ళిపోవచ్చు. దానికి కారణం ఏంటంటే పచ్చటి పైర్లు వాతావరణం చూడండి. ఇవన్నీ సుగంధ ద్రవ్యాలతో కూడుకున్న మొక్కలు, ప్రతిదీ ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఈ నీరు చాలా ఔషధం, పరమ పవిత్రం. ఈ నీరే గోదావరిలోకి వస్తుంటుంది, జీవనది. గోదావరి జీవనదిగా ఉందంటే ఇలాంటి సెలయేళ్ళు ఇలాంటి డ్యాముల్లోంచి వచ్చిన వాటర్ వల్లే గోదావరి జీవనదిగా చెప్తూ ఉంటారు. మరోవైపు ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏదో ఆ సంతలోకి వెళ్ళాం, ఏదో సంతలో షేకాయి లేకపోతే అక్కడ దొరుకుతున్న వనమూలికలు వీటిని చూసాం. కానీ ప్రకృతి రమణీయత ఎంత అందంగా ఉందా, ప్రకృతి మనల్ని పిలుస్తోంది. మనం ఎందుకు పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు అక్కడ ఉండిపోయామనే బాధ మాకు కనిపించింది. ఏంటి మనం సాంప్రదాయం, ఆచారం, వ్యవహారం, కట్టుబాట్లు, పర్యాటకం ఇది చూసాం. కానీ మనం ఎందుకు ఈ ఆహ్లాదాన్ని పొందలేకపోయాము, ఎందుకు ఈ టూర్లో మిస్ అయిందనే ఫీలింగ్ వచ్చింది.
కానీ ఒక మిత్రుడు చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం చూస్తే ఎందుకు మిస్ అయ్యామరా బాబు, ఎంతసేపు ఎందుకు మన సమయాన్ని వృధా చేసుకున్నామా అనే ఫీలింగ్ మాత్రం నాకైతే ఖచ్చితంగా కల్పించింది రెడ్డి గారు. అంటే జనరల్గా మనం ఏదైనా ఇటువంటి జలపాతాలకు వచ్చినప్పుడు అంటే వాస్తవానికి అంతే ఇది మనం ఎంత ఆస్వాదిస్తామో అదే ప్రమాదం కూడా కొంచెం ఉంది. అంటే మనం చూస్తున్నాం కదా, అంటే జలపాతాలంతా కూడా చాలా వేగంగా ముందుకెళ్తున్నాయి. అదేవిధంగా చివరికి వెళ్ళినట్టయితే చాలా ప్రమాదం. అంటే జనరల్గా ఇక్కడికి వచ్చి పర్యాటకులకి అంటే ఈ ఆనందాన్ని, ఈ అందాన్ని, ప్రకృతి అందాన్ని ఆస్వాదించడానికి వచ్చి పర్యాటకులకు మీరు ఏ సలహా ఇస్తారు? మీరు చెప్పినట్టు ఏదో మందు తాగితే కిక్ ఎక్కుతుందనుకుంటారు, కానీ ఈ ప్రకృతి రమణీయత దృశ్యాలు చూసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఒంట్లోంచి జోష్ వస్తుందండి. అది కామన్. కానీ మనకి ఆహ్లాదం ఎంత ముఖ్యమో ఆరోగ్యం, మన జీవితం కూడా అంతే ముఖ్యం. మన కుటుంబం, వ్యవహారం, అలాగే మన మీద ఆధారపడినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఇతర కుటుంబ సభ్యులు కావచ్చు, వారందరినీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. మనం చూస్తూ మీరు అన్నట్టు ఇక్కడికి వచ్చినట్టు మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలి. ఈ వాటర్ ఫోర్స్ ఎంత ఉంది, దీంట్లో కరెంట్ జనరేట్ అవుతూ ఉంటుంది. ఈ వాటర్ లెవెల్ లోపల లోతు ఎంత ఉందో మనకి ఎవరికి తెలియదు. దీన్ని అడుగు పెడితే మనకి ఈ సౌండ్ ఎంత ఉందంటే దాని ఫోర్స్ ఎంత ఉందంటారు ఈజీగా చెప్పచ్చు. గాల్లో ధ్వని వేగం ఎక్కువ ఉంటుంది. ఆ వేగం కారణంగా మనకి మన చెవులు గల్లు పడిపోయేంత స్థాయిలో ఉంది. అంటే ఎంత డేంజరస్గా ఉంది. మనం ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతోపాటు మరి ముఖ్యంగా చూడండి, ఆ దారుల అంత ఎత్తున కొండ మించి పడుతున్న దారులు చూస్తుంటే అది మనం ఎన్ని డబ్బులు పెట్టుకుంటే వస్తుందా ఆ ఆనందం, ఎవరైనా ఇస్తే వస్తుందా ఆనందం. కానీ ఇలాంటి పర్యాటక ప్రదేశాలు చూపిస్తున్నటువంటి ఇటువంటి వారిని ఎంకరేజ్ చేసామనుకోండి, ఇటువంటి మరిన్ని ప్రదేశాలు చూపిస్తారు. తద్వారా మనకు వస్తుంది. పలానా చోట ఉంది అని తెలియాలంటే తెలిసిన వారు అక్కడికి వెళ్ళిన తర్వాత అది చెప్పిన దాన్ని మనం చూసి వాళ్ళు ప్రోత్సహిస్తే ఖచ్చితంగా వస్తారు. సో వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ సార్. సో అంటే మొత్తం మీద పర్యాటకం సంబంధించి పర్యాటక శాఖ కూడా కొన్ని కంపల్సరీ ఇక్కడ చర్యలు చేపట్టాలి. ఏమైందంటే ఇక్కడ జలపాతం అంతా ఉంది, కానీ మొత్తం మీద రైలింగ్ అంటే ఐరన్ రైలింగ్ లాంటిది కానీ మనం ఇక్కడ కన్స్ట్రక్ట్ చేసినట్టయితే పర్యాటకులు వస్తారు, ఆ రైలింగ్ దగ్గర ఉంచుకొని చూడడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కనీస ఏర్పాట్లు ఇక్కడ అయితే లేవో పర్యాటకులు ఉత్సాహం కొలిది జలపాతంలో స్నానం చేద్దామని అందరూ దిగే ప్రయత్నం ఉంది. అదేవిధంగా కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కన్నా చర్యలు తీసుకొని పర్యాటకాన్ని అభివృద్ధి పదంలో నడిపించే దిశగా కృషి చేస్తే బాగుంటుంది.